అంతేకాకుండా ఇంతమంది సిపిఎం పార్టీ మన ఫ్యామిలీ మెంబర్స్ మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత ఎన్నికల్లో మనకు సీఎం గారికి రేవంత్ అన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేశారో ఇప్పుడు మన ఎంపీ క్యాండిడేట్ అయిన సునీతా మహేందర్ రెడ్డి గారికి కూడా ఇంతమంది సిపిఐ పార్టీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీరు తలుచుకుంటే ఏదో లేదండి, అమరవీరులు అంటే ఒక ప్రాణత్యాగానికి మారుమూరం. ప్రతి ఒక్కరూ ప్రాణత్యాగాలు చేసి మీ సిపిఐ పార్టీ గెలిపించుకున్న వాళ్ళు. అలాంటి మీ అందరి అండర్లో మన కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం చేసుకుంటున్నందుకు మనసు పూర్తిగా ధన్యవాదాలు. మీ మద్దతు సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇంతే కాదు ఇంకా డబల్ అనేది అందించాలి. అంతేకాకుండా గత ఎన్నికల్లో మన ఎమ్మెల్యే ఎన్నికల్లో అపజయం పాలయ్యాము. మన ఆ విధంగా కాకుండా ఈ ఎంపీ క్యాండిడేట్ మన సునీతా మహేందర్ రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే గత ఎలక్షన్స్లో మనము 50% సీఎం రేవంత్ గారు గెలిచారు. ఇంకా 50% అనేది మనకు మరొక అవకాశము ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకునే అవకాశం వచ్చింది. మొత్తం 16 సీట్లలో మనకు కంపల్సరీ అధిక మెజారిటీతో మన కాంగ్రెసే గెలవాలి. దయచేసి అన్నలు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ గల్లీలో ఇంటింటికో మన కాంగ్రెస్ అస్తం గుర్తుకే ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. సీనియర్ నాయకులు సునీత ఉన్నారు, అధిక మెజారిటీతో ఆల్రెడీ వాళ్ళు 15 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్న ఫ్యామిలీ. మన మహేందర్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా 2 సార్లు చేశారు. ప్లస్ సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా 15 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది. మన కాంగ్రెస్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ మన కాంగ్రెసే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ ఇల్లులు కానీ రేషన్ కార్డ్స్ కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనదే కాంగ్రెస్ పార్టీ పై చేయి అధికారంలో ఉంది కాబట్టి మన ఎంపీ క్యాండిడేట్ కూడా మల్కాజ్గిరి గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగిరేయాల్సిందిగా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దయచేసి ప్రతి ఒక్కరుండి, సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ మాట్లాడుతున్నాను. రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇవన్నిటికీ నిలయంగా ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. మరొక వైపు చెప్పాలంటే మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలే గడుస్తుంది. అంతకుముందు రాజకీయ వ్యవస్థే. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించారు. అది దానిలో ప్రతి వాళ్ళకు ఓటకు కల్పించారు, లౌకిక వ్యవస్థ నిర్మించారు. అంటే మతాల కులాలకు అతీతంగా ఉండాలి, అందరూ పరమత స్థానం, భిన్నత్వం ఏకత్వం, ఒక మనిషికి మనిషి ప్రేమించాల. అలాంటి సిద్ధాంతంతో లౌకిక వ్యవస్థ ప్రవర్తించారు. అలాగే సమాజం సమానత్వం కావాలన్నాడు, సంపద అందరికి చెందాలన్నాడు, ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. ఇవన్నీ అమలు కావాలనే మనం కొట్లాడాలి. సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఇవాళ మనం ఏమడుగుతా ఉన్నాం? రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం. కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కావాలని అడుగుతా ఉన్నాం. వీటి కొరకే పోరాడుతున్నాం మనం. అందుకని మన దేశంలో ఏమైంది? ఉన్న 10 ఏళ్ల కింద వరకు ఓ రకంగా పరిపాలన సాగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల ప్రభుత్వాలు వచ్చినా అదొక రకం మారింది. ప్రశ్నిస్తే జైల్లో పెడతా ఉన్నారు, ప్రతిపక్షాలను నోళ్ళొక్కుతా ఉన్నారు. ఈడీ ఐటీ అలాగే అనేక దాడులు చేస్తూ భయభద్రత గురి చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ఈ దేశంలో మనం అంటున్నాం, మన పార్టీ సిపిఐ పార్టీ జాతీయ మహాసభలోనే తీర్మానం చేశాం, బీజేపీ కటావో దేశ్ కో బచావో నినాదం ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందుకనే మనం దానికి కట్టుబడి ఉన్నాం. అయితే ఆలస్యంగా సెక్యులర్ పార్టీలు కళ్ళు తెరిచాయి. మంచి పరిణామమే. గత 2 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పాటై 26 పార్టీలు 28 పార్టీల వరకు మరి సమావేశమై అందులో వామపక్షాలు సిపిఐ సిపిఎం మిగతా పార్టీలు ఉండడం ఒక మంచి మరి ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకోవైపున బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి పెట్టి అది కూడా మళ్ళీ ఒకసారి అధికారం రావడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ మరి రైతు అన్నలు దాదాపు సంవత్సరం 350 రోజులు పోరాటం చేసి
750 మంది రైతులు చనిపోతే మరి 3 సాగునీటి చట్టాలను వాపసు తీసుకుంటానని చెప్పి రైతులకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి నరేంద్ర మోడీ మరి మాట్లాడి ఇప్పటివరకు చట్టాలు వాపసు తీసుకోలే. అలాగే సపోర్ట్ ప్రైజ్ ఇస్తాను, అది కూడా చేయలేదు. కార్మికుల హక్కులు కావాల్సిన బోస్ గారు చెప్పినారు, అలాగే అనేక విషయాలు చెప్పినారు. ఇలా కార్మిక హక్కులు అని పోతున్నాయి, కొట్లాడి సాధించుకున్న హక్కులు.